కాకరకాయ కారం పొడి పర్ఫెక్ట్ కొలతలతో చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పొడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది, లేదా ఇడ్లీ దోశ లాంటి అన్ని రకాల టిఫిన్స్ లోకి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పే కొలతలతో చేస్తే ఎవరైనా సరే మొదటిసారి చేసినా పర్ఫెక్ట్ గా చేసేయొచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయ కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? కాకరకాయ కారం పొడి తయారు చేసుకోవడానికి ముందుగా కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 2-3 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పప్పులన్నీ కూడా 50% వరకు ఫ్రై అయిపోతాయి. తరువాత 1 స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇలా విడివిడిగా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. తరువాత అదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 10 నుండి 15 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై చేసేటప్పుడు కూడా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీరు తీసుకున్న ఎండుమిరపకాయల కారాన్ని బట్టి కొంచెం ఎండుమిరపకాయలు తక్కువైనా వేసుకోవచ్చు, లేదా ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇవి ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న తర్వాత ఇలా సన్నగా రౌండ్గా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. తరువాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఆయిల్కి తగినన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న కాకరకాయ ముక్కల్ని 2 సార్లుగా వేసి ఫ్రై చేశాను. కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్కలు ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు వేసుకోండి. అలానే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 8 నుండి 10 వరకు వెల్లుల్లి రేఖలు, ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని మరొకసారి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ కారం పొడి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుండదండి, ఇలా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కాకరకాయ కారం పొడిని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.